హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంకో స్టోరీ చెప్పుకుందాం. స్టోరీ పేరు 3 చేపల కథ. అనగనగా ఒక ఊరి చెరువులో చాలా చేపలు ఉండేవి. ఒకరోజు 2 చేపలు పట్టేవాళ్ళు ఆ చెరువు దగ్గరికి వెళ్ళారంట. ఆ చెరువులో చాలా చేపలు ఉండడం గమనించి రేపు చేపలు పడదాం అనుకున్నారు. వాళ్ళ మాటలు విన్న పెద్ద చేప ఈ విషయం ఇంకో 2 చేపలకు చెబుతూ, మనం వెంటనే మన బంధువులను తీసుకొని వేరే చెరువుకు వెళ్ళిపోవాలి, లేకపోతే మనం ప్రాణాలతో ఉండము అని వాటితో చెప్పింది. ఈ మాటలు విన్న రెండో చేప, వాళ్ళు రేపు వస్తే రేపు చూద్దాంలే అనుకుంది. మూడో చేప, ముసలి చేపకు చాదస్తం ఎక్కువ. ఆ చేపలు పట్టే వాళ్ళు వచ్చినా మన అదృష్టం బాగుంటే వాళ్ళేమి చేస్తారు అనుకుంది. మొదటి చేప రాత్రికి రాత్రే తన బంధువులతో వేరే చెరువుకు వెంటనే వెళ్ళిపోయింది. తెల్లవారగానే రెండో చేప చేపలు పట్టే వాళ్ళు రావడం చూసి తన కుటుంబంతో వేరే చెరువుకు వెంటనే వెళ్ళిపోయింది. మూడో చేప వలలో పడి తన ప్రాణాలను వదులుకుంది. దూరదృష్టితో ఆలోచించిన మొదటి చేప తన బంధువులందరినీ తనతో కాపాడుకోగలిగింది. అపాయం గ్రహించిన రెండో చేప తన కుటుంబాన్ని కాపాడుకోగలిగింది. అదృష్టాన్ని నమ్ముకున్న మూడో చేప ప్రాణాలను వదులుకుంది. నీతి ఏమనగా, మన జీవితంలో కూడా అదృష్టాన్ని నమ్ముకొని మన వంతు కృషి చేయకపోతే ఫలితం ఉండదు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.